శాంతకరమైన జలముల యొద్దకు మనల్ని నడిపించువాడైన యేసుక్రీస్తు ప్రభువారికే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకా సువార్త 22వ అధ్యాయం 35 నుంచి 46 వచనాల వరకు. మొదటిగా 35 నుండి 38 వచనాల్లో చూసినట్లయితే ప్రభు అంటున్నారు, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. ఇందుకైనా ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలేనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. వారు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయనగా చాలునని ఆయన వారితో చెప్పెను అని 39వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ కత్తి కొనుక్కోవలెను అని అంటే యుద్ధం చేయటానికని కాదు. ఈ వాక్య భాగంలో ప్రభు చెప్తున్నది, ఇప్పటి వరకు మీరు సౌకర్యంగా ఎక్కడా ఏ కొదువ లేకుండా బ్రతికారు, ఏమీ లేకుండా పంపించినా కూడా మీకేమీ తక్కువ కాలేదు. కానీ ఒక కాలం రాబోతుంది, అప్పుడు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ప్రభు వీరికి స్పష్టంగా తెలియచేస్తా ఉన్నారు. రాజ్య సువార్తను ప్రకటించడం ఇంకా అంత సులువుగా ఉండబోట్లేదు, అది చాలా కష్టతరం అవబోతుంది అని ప్రభు వివరించడానికి చెప్పిన మాటలివి. సేవ చేయడానికి కూడా ఎవరూ సేవ చేయనివ్వరు, మీరే కష్టపడి దారి వేసుకోవాల్సిన అవసరం వస్తుందని ప్రభు వారి ఉద్దేశం. అయితే ఇవిగో ప్రభువా 2 కత్తులున్నాయని శిష్యులు అనినప్పుడు ప్రభు వారితో చాలును అన్నారు. అంటే దీని అర్థం 2 కత్తులు సరిపోతాయని కాదు, ఇంకా చాలు అన్న పదం మీరు సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పడానికి వాడిన పదం. అది మీరు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు, ఈ విషయాన్ని ఇంకా ఇక్కడితో ఆపేద్దామని అని చెప్పిన అర్థం. వారు ఆత్మీయంగా తీసుకోలేదు, కానీ అక్షరార్థంగా దాన్ని తీసుకున్నారు. వారు ఎదుర్కోవలసిన పరిస్థితులకు ప్రభు వారిని సిద్ధపరుస్తున్నారు. నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నది అని ప్రభు అన్నారు. ఇక్కడ ప్రభువుని గూర్చి అనాది కాలం నుండి చెప్పబడిన ప్రతి ప్రవచనం, ప్రతిదీ కూడా ఆయన తన 33.5 ఏండ్ల జీవిత కాలంలో అన్నింటినీ జరిగించారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ప్రకటించబడిన ప్రతి ప్రవచనం ఆయన తన 33.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ప్రతిదాన్ని నెరవేర్చారు. అంటే ఆయన ప్రతి క్షణం ఎలా దేవుని చిత్తం కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం, తండ్రి మాటను నెరవేర్చడం కోసం బ్రతికారో మనకు అర్థమవుతుంది. ఆయన శిలువ మరణం పొందే ముందు ఆయన చెప్తున్నారు, నన్ను గురించిన సంగతి సమాప్తం అవుతుంది అని. ఇంకా తర్వాత 39 నుండి 46 వచనాల్లో చూసినట్లయితే గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు జరిగిన సందర్భం. గెత్సెమనే తోటలో ఆయనను గురించి ఏమని వర్ణించగలం? ఆయన ఉన్నప్పుడు శిష్యులకు చెప్పిన ఒకే ఒక్క సంగతి ఏంటంటే ప్రార్థన గురించి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని. ఆయనేమో వారికి ఒక రాతివేత దూరంగా వెళ్లి అక్కడ, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని తాను కూడా ప్రార్థించారు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని చదువుతాం. ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడిచిన గొప్ప రక్తప బిందువు వలె ఆయను అని 45వ వచనంలో మనం చూస్తాం. ఇంకా 46, 47 వచనాలు చూస్తే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులెద్దకు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయనని వారితో చెప్పెను. ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతాము అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ గెత్సెమనే తోటలో ప్రభు అనుభవించిన వేదన గురించి మనం ఎంత చెప్తే సరిపోతుంది? మానసికంగా ప్రభు ఎంతో ఒత్తిడికి గురి అయిన సందర్భం ఇది. ప్రపంచంలో ఎవరైనా ప్రభువా నాకెంత ఒత్తిడి అంటే స్ట్రెస్ ఉందో నీకు తెలుసా అని అంటే, అంతకంటే ఎక్కువ స్ట్రెస్ ని భరించిన వాడిని, నువ్వు దేని గుండా వెళ్తున్నావో నేను అర్థం చేసుకోగలను అని చెప్పగలిగిన దేవుణ్ణి నువ్వు ప్రశ్నిస్తున్నావని అర్థం. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉంటారా అంటే అది యేసు ప్రభు మాత్రమే. ఆయన పొందిన వేదనకు చెమట రక్తముగా మారిందని తెలియచేయబడింది. ఇంతగా వేదన పొందిన వారు చరిత్రలో ఇంకా ఎవ్వరూ లేరు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాము, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వానికి సహాయం చేయగల వాడై ఉన్నాడు అని. గెత్సెమనే తోటలో అంత వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే దేవదూత వచ్చి ఆయనను బలపరిచాడో, అలాగే వేదనలో ఉండి తనకు మొరపెట్టు ప్రతి వారితో ప్రభు ఉండి వారిని బలపరుస్తూ ఉన్నారు. ఆయన వాటి గుండా వెళ్లారు కాబట్టి ఆయనకు ప్రతి బాధ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో అన్నీ తెలుసు. అందుకే సహాయం చేయగలిగిన వాడు, ఆయన లాంటి వారు ఇంకెవ్వరూ లేరు. ఆయన బాధింపబడు వారి పక్షాన ఉండే దేవుడు అని చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు ఈ లేఖన భాగం అంతట్లో నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చూసినట్లయితే, మన పరిస్థితులు ఎంతో కఠినంగా మారిపోవచ్చు, కానీ దేవుని కనికరం అయితే మారనిది. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
ఆయన జరగబోయే సంగతులను మనకు వివరించటంలో ఆయన ఎంతో సంతోషిస్తారు. శిష్యులకు ప్రతి విషయాన్ని ఆయన ముందుగానే చెప్పారు. మీరు దేంట్లో ఏమేం పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో, దేంట్లో పడబోతున్నారు అనేది. అందుకని దాంట్లో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా ఏం చేయాలో ప్రభు స్పష్టంగా చెప్పిన సందర్భం ఇది. ప్రార్థన చెయ్యండి మెలకువగలిగి అని. అయితే ఎంత పరిస్థితులు మారిపోయినప్పటికీ మనము మారొచ్చు, కానీ దేవుడైతే మారని వాడు. శోధనలో నిలబడటానికి మనకు కావలసిన ప్రార్థనా శక్తిని ఆయన అనుగ్రహించే దేవుడు. మనం అడిగితే చాలు, ప్రవ్వా ఇదిగో ఈ శోధన నాకు కనబడుతుంది, అయితే దీంట్లో ప్రార్థన చేసే మనసు నాకు లేదు, ఒక్కసారి ప్రార్థన ఆత్మతో నన్ను నింపు దీనిలో నుంచి బయటపడటానికి అని మనం అడగగలిగితే చాలు. ఆయన ప్రార్థన చేయటానికి కూడా శక్తినిచ్చి, ప్రార్థన చేపించి దానిలో నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు. అన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇలాగ ముందుగానే హెచ్చరించారు, కష్టకాలము రాబోతుంది అని. గెత్సెమనే తోటలో ప్రభు చెప్పిన ఒకే ఒక్క ఆజ్ఞ, అది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, శోధనలో పడకుండా ప్రార్థించండి అని. ప్రార్థన లేకపోతే పడిపోతాం, ప్రార్థనతోనే నిలబడగలుగుతాం. ఇంకా మనకున్న ధైర్యం ఏంటంటే ప్రభువు స్వయంగా శోధించబడ్డారు, వేదన అనుభవించారు కాబట్టి శోధింపబడి వారికైనా సహాయం చేయగలిగిన వాడయ్యాడు. మన బాధలను అర్థం చేసుకునే దేవుడు మనతో ఉన్నాడు. కానీ శోధించబడుతున్నప్పుడు మనం ఆయన ఆశ్రయించగలిగితేనే ఆ సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రార్థించగలిగిన వారే శోధనను జయిస్తారు అన్న సంగతిని గుర్తుపెట్టుకుని మనం ప్రార్థించుకుందామా? శాంతికరమైన జలమల యొద్దకు మమ్మల్ని నడిపించువాడవైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థించకపోతే శోధనలో పడిపోతాము అని చాలా సార్లు మీరు హెచ్చరించారు. అయినా చివరి మాటగా కూడా మీరు అదే చెప్పారు. గెత్సెమనే తోటలో శిష్యుల దగ్గర ఉన్నప్పుడు ఆయన శిష్యుల్ని ఇంతగా హెచ్చరించారంటే వారికే అంత అవసరమైతే మాకెంతో అవసరం. ఇంకా మేము కూడా నీ శిష్యులుగా ఉండడానికే పిలువబడ్డామని మేము నమ్ముతున్నాం గనక దేవా, ప్రతినిత్యం ఆయన ప్రార్థన విజ్ఞాపనలతో మా జీవితాలు కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయా, శోధన జయించగలిగిన శక్తిని మాకు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. నీ చిత్తం చేయడంలో మాకు పరమావిధిగా తండ్రి మేము అయా ప్రాణాధారంగా చేసుకుని అలా ఆ రీతిగా బ్రతకడానికి మీరే కృప చూపమని, ఎన్నడూ ప్రభువా మీ చిత్తానికి వేరుగా మా జీవితంలో జరగనీయక తండ్రి నీ చిత్తమేమో మాటికి జరిగించమని ప్రాధేయపడుతూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.